నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. వైసీపీలో జగన్మోహన్ రెడ్డి తర్వాత సెకండ్ ప్లేస్లో ఉంది విజయసాయిరెడ్డి. అయితే ఇప్పుడు విజయసాయిరెడ్డి మరి జగన్మోహన్ రెడ్డి గారికి వెన్నుపోటు పొడుస్తున్నారా? సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, ఇప్పుడు చూస్తుంటే మనకి చాలా రోజుల నుంచి చూస్తున్నాం, వైసీపీ నుంచి చాలా మంది బయటకు వస్తున్నారు. మొన్న మనం ఇద్దరు చూస్తే రాజ్యసభ సభ్యులు కూడా రాజీనామా చేశారు. ఇదే క్రమంలో ఇప్పుడు ఒక వ్యక్తి పేరు, అంటే వైసీపీలో సెకండ్ ప్లేస్లో ఉన్న వ్యక్తి పేరు బయట వినిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా వెన్నుపోటు పోవడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి, తను కూడా పార్టీ మారే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఏంటంటారు అసలు? అంటే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, జగన్మోహన్ రెడ్డి గారు ఎలా సంపాదించవచ్చు, ఏ మార్గాలు ఉన్నాయి అని చెప్పని వాళ్ళ కుటుంబానికి రుచి చూపించిన వ్యక్తి మాత్రం నిస్సందేహంగా విజయసాయిరెడ్డి. ఎలా ఏ విధంగా అయితే తప్పించుకోవచ్చు, తనకున్నటువంటి అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని దాంట్లో నిష్ణానితుడు కాబట్టి పొద్దులు రాయటంలో ఆయనకి ఎలా ఏ విధంగా చేయాలో బాగా తెలిసిన వ్యక్తి కాబట్టి ఆయన ఇలా ప్రభుత్వంలో అధికారంలో రాంగంలోనే రాజశేఖర రెడ్డి గారు వివిధ బ్యాంకుల్లో ఆయన్ని నియమించేసి ఏ విధంగా వీళ్ళకి డబ్బులు తెప్పించుకున్నారు, తర్వాత దాంట్లోంచి మానిపించేసి చేశారో మనం స్పష్టంగా తెలుసు, ప్రపంచం మొత్తం తెలుసు. ఇవాళ కొత్త ఏమీ కాదు. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి అక్రమ ఆస్తులకు సంబంధించి ఆదాయ పన్ను శాఖ వాళ్ళు మోపినటువంటి అభియోగాల్లో మొదటి ముద్దాయి జగన్మోహన్ రెడ్డి గారు, రెండో ముద్దాయి విజయసాయిరెడ్డి గారు. కాబట్టే జగన్మోహన్ రెడ్డి తోటి ఆ రోజు విజయసాయిరెడ్డి కూడా కారాగారవాసం అనుభవించాడు. ఈరోజు బయటకు వచ్చారు, వాళ్ళ అదృష్టం బాగుంది. కేంద్రంలో వీళ్ళ గురించి పెద్దగా పట్టించుకోకపోవటం, ఎంతో కొంత సహాయ సహకారాలు లభించటం, అలాగే ఇతను రాజ్యసభ సభ్యుడు అవటం విజయసాయిరెడ్డి ఆనాటి కేంద్ర పెద్దల్ని తెలుగుదేశం ప్రభుత్వం మీద వ్యతిరేక భావజాలం వాళ్ళకి పెరిగేలాగా రోజు వాళ్ళ మీద ఫిర్యాదులు చేస్తూ సహజంగా వాళ్ళ మనసులో ఉండబట్టి వీళ్ళకి కూడా అవకాశం దొరికింది. లేకపోతే ఆ రోజే ఖండించి దూరంగా ఉంచేసి ఈడేవిడయ్యా వస్తున్నాడు మా దగ్గరికి, వీడి సంగతి చూడండి అని చెప్పేవాళ్ళేగా. వాళ్ళ మనసులో కూడా ఉంది తెలుగుదేశం పార్టీని దూరం చేసుకోవాలని. ఆ రోజు ఈ రోజు కలిశారని చెప్పి మనమేం సంకల్పుద్దుకోవాల్సిన అవసరం లేదు. ఆ రోజు ఇతని మాటలు బాగా విన్నారు వాళ్ళు, అట్లానే వాళ్ళు ప్రవర్తించారు, పొమ్మని లేక పోగబెట్టారు. తెలుగుదేశం పార్టీ బయటకు వచ్చింది ఆ రోజు. సరే, దాని ఫలితం ఏంటో చూశారు ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. అంటే ఒక తరాన్ని నిర్వీర్యం చేయటానికి ఈ పార్టీ ఉపయోగపడింది. ఒక తరాన్ని నిర్వీర్యం చేయటానికి ఈ పార్టీ ఉపయోగపడింది. కాబట్టి ఈ పార్టీలో అతి ముఖ్యమైన వ్యక్తి ఉత్తరాంధ్ర వాళ్ళ చేతుల్లో పెట్టారు. ఏ విధంగా దోచుకున్నారో ఈరోజు కనపడతానే ఉన్నాయి. నిన్నగాక మొన్న వాళ్ళ అమ్మాయి ఆక్రమించినటువంటి భూమిలో కట్టడాలు కడతా ఉంటే దాన్ని కూడా కూల్చివేయడం కూడా జరిగింది. న్యాయస్థానం కూడా అది తప్పు అని చెప్పి చెప్పడం కూడా జరిగింది. కూల్చివేతకే సహకరించింది. అంటే ఇంత చేసిన ఈ పెద్ద మనిషి విపరీతంగా సంపాదించుకున్న ఈళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారి సంపాదన ఎట్లా రావాలో చూపించిన వ్యక్తి ఈరోజు అమిత్ షా గారిని ఈ మధ్య కాలంలో 2 పర్యాయాలు 3 పర్యాయాలు ఆయనే కలుసుకుని మాట్లాడటం కూడా జరిగింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారి కంటే కూడా ఢిల్లీ స్థాయిలో సంబంధాలు పలుకుబడి ఉన్నమాట మాత్రం వాస్తవం. ఇప్పుడు దాకా వీళ్ళకి సంబంధించిన అన్ని వ్యవహారాలు అతనే చక్కబెట్టుకుంటూ వచ్చేవాడు. కాబట్టి ఇప్పుడేదో విభేదాలు వచ్చినాయి, అతను భారతీయ జనతా పార్టీ పంచన చేరి జగన్మోహన్ రెడ్డి గారికి వెన్నుపోటు పొడుస్తాడు అని అనుకుంటున్నారంటే మాత్రం నేనైతే నమ్మను. అంటే ఇద్దరు అంటారా? ఇద్దరు ఒకటే, దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. అతనికి ఏదన్నా వెన్నుపోటు పడిస్తే ఏం జరిగిద్దో విజయసాయిరెడ్డికి క్షుణ్ణంగా తెలుసు. అంటే అందరూ అనేది ఏంటంటే సార్, జగన్మోహన్ జుట్టు విజయసాయిరెడ్డి చేతిలో ఉందని లేదని నేను అంటలేదు, నిస్సందేహంగా ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి శక్తి సామర్థ్యాలు ఏంటో, అతని ఆలోచన విధానాలు ఏంటో క్షుణ్ణంగా తెలుసు విజయసాయిరెడ్డికి. కాబట్టి అలాంటివి పనిచేస్తాడని అయితే నేనైతే భావించలేదు. ఇప్పుడు ఆ అమిత్ షా గారితో సమావేశం సందర్భంలో ఏ విధంగా మమ్మల్ని రక్షిస్తారని వేడుకోవడానికి, గత పరిచయాలను దృష్టిలో పెట్టుకొని బ్రతిమలాడుకోవడానికి, మమ్మల్ని గండం నుంచి గట్టెగించమని కోరుకోవడానికి కలిశాడని అయితే నేను భావిస్తున్నా. గతంలో ఉన్న పరిచయాలను దృష్టిలో పెట్టుకొని, ఆ రోజు వాళ్ళకి ఇచ్చిన సహాయ సహకారాలను దృష్టిలో పెట్టుకొని అవకాశం ఇచ్చుండొచ్చు అమిత్ షా గారు. కానీ ఈరోజు పరిస్థితులు మారినాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి, కాకపోతే మేము ఇంతమంది ఉంటాం, మీతో పాటే ఉంటాం, మాకు సహకారం చేయండి అని చెప్పి కోరి ఉండొచ్చు. ఒకవేళ భారతీయ జనతా పార్టీలోకి విజయసాయిరెడ్డి వెళ్ళాడు అంటే వెన్నుపోటు ద్వారా మాత్రం కాదు, అంటే అన్ని వీళ్ళే పంపిస్తారు. ఎందుకంటే అక్కడ నుండి వీళ్ళని కాపాడాలనే ఉద్దేశంతో. కాబట్టి వాళ్ళిద్దరి మధ్య విభేదాలు వచ్చినాయని కానీ, విభేదాలు వస్తాయని కానీ,
జగన్మోహన్ రెడ్డికి వెన్నుపోటు పుడుస్తాడనే దాంట్లో మాత్రం నేను ఏకీభవించను. అంటే ఇప్పటి వరకు చూస్తుంటే కొన్ని అంటే ఇప్పుడే కాదు సార్, ఎన్నికల ముందు కూడా చాలా వరకు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి అంటే ఇక నెక్స్ట్ ప్లేస్ జగన్మోహన్ రెడ్డి గారు తప్పకుంటే ఇంకా విజయసాయి రెడ్డి గారి వైసీపీకి దిక్కు. అండ్ అక్కడ కేంద్రంలో కూడా మాట్లాడాలంటే ఫస్ట్ విజయసాయి రెడ్డి గారే అక్కడ పోయి డైరెక్ట్గా మోదీ గారితో కూడా మాట్లాడతారని చెప్పేసి ఫస్ట్ నుంచి వస్తున్నాయి. సో ఈ ఈ ఈ రకంగా ఇప్పుడు ఇవన్నీ అవుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఆయన కాపాడుకోవడానికి ఇంతకుముందు మనం చూసాము కొన్ని ఇన్సిడెంట్స్ జరిగినాయి, ఆయన వ్యక్తిగత విషయాలు కొన్ని బయటకు వచ్చినాయి. దాని నుంచి కూడా బయటపడడానికి విజయసాయి రెడ్డి ఇట్లాంటి ప్లాన్స్ చేస్తున్నట్టు కూడా మరి వార్తలు వస్తున్నాయి. లేదు నేను దాన్ని అందుకే ఏకీభవించు అంటున్నాను. వాళ్ళు మామూలుగా సహజంగానే రాజకీయంలో ఉండేవాళ్ళు ఇవన్నీ ఆలోచిస్తారు. వాళ్ళని కాపాడుకోవడం కోసం ఎవరికైనా వెనుపడి పొడుస్తారు, అందులో సందేహం ఏమీ లేదు. కానీ వాళ్ళకు ఉన్నటువంటి గుట్టుమట్లు వాళ్ళు నిర్వహించిన కార్యక్రమాల్లో అతను బయటికి రాలేని విధంగా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి చేతిలోంచి బయటికి రాలేని విధంగా ఉన్నాడు. బయటికి వస్తే అది ఏం జరిగితే అతనికి క్షుణ్ణంగా తెలుసు. కాబట్టి ఎందుకంటే అతను దాంట్లో నేరస్తుడే కదా. రేపు పొద్దున అదుపులో తీసుకున్నారనుకోండి ఇతన్ని, జగన్మోహన్ రెడ్డిని, విజయసాయి రెడ్డిని బయటకు వదిలిపెడతారా? ఆ పార్టీలో చేరాడని వదిలిపెడితే చట్టం ఊరుకుంటుందా? న్యాయస్థానం ఊరుకుంటుందా? అంటే ఒక మాట కూడా ఉంది ఏంటంటే బీజేపీలోకి ఎవరు ఎంతటి అవినీతి చేసి వెళ్ళినా కూడా వాళ్ళ మీద ఆ మరకలన్నీ చెరిగిపోతాయి, వాళ్ళ మీద ఎట్లాంటి కేసులు ఉండవు అని చెప్పేసి కొన్ని వార్తలు అయితే ఉన్నాయి కదా సార్. మరి దానికోసం వెళ్తున్నారు అనుకోవచ్చు. ఇప్పుడు ఉన్నాయి, ఆ అభియోగాలు ఉన్నాయి, జరుగుతున్న తతంగాలన్నీ చూసుకున్నా కూడా మన కళ్ళ ముందు ఈ వాస్తవంగానే కనపడతానే ఉన్నాయి. ఒకప్పుడు భారతీయ జనతా పార్టీ పరిస్థితి వేరు, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ పరిస్థితి వేరు. ఆ రోజు వాళ్ళకి ఎదురు లేదు, ఈ రోజు పరిస్థితి వేరు. కాబట్టి అంత మూర్ఖంగా ఇప్పుడు వెళ్ళరు. వెళ్ళేవాళ్ళైతే తెలుగుదేశం పార్టీతో కలిసేవాళ్ళు కాదు కదా, వెళ్తారని నేనైతే భావించట్లేదు. కాకపోతే ఏంటంటే గతంలో ఉన్న పరిచయాలు, వాళ్ళు సహాయ సహకారాలు వాడు కూడా అందజేశారు కాబట్టి, వెలుసుబాటు కలగజేశారు కాబట్టి, చాలా స్పష్టంగా మనకు కనపడింది కాబట్టి, ఇప్పుడు ఈరోజు వాళ్ళు వీళ్ళు సొంతపోసలని చెప్పుకునే అవకాశం లేదు కాబట్టి దాని గురించి ఊహాగానాలు వస్తున్నాయి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లోనైనా సరే విజయసాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డికి వెన్నుపోటు పొడుస్తాడని అయితే మాత్రం నేనైతే భావించలేదు. అంటే ఈ అరెస్టుల నుంచి తప్పించుకోవడానికి ఇలాంటివి మాట్లాడుకోవచ్చు, ఆ పార్టీలకు వెళ్ళొచ్చు, దాన్ని నేనే కాదని అంటలా. అదే ఇప్పుడు ఏదైతే ఇప్పుడు వీళ్ళ అరెస్ట్ ఖచ్చితం అని చెప్పేసి ఆల్రెడీ కోర్టులలో కూడా విచారణ స్టార్ట్ చేయాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు, అంటే జగన్మోహన్ రెడ్డి గారిది ఒక్కసారి విచారణ మొదలైతే ఇంకా ఖచ్చితంగా అరెస్ట్, ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ బెయిల్ మీద ఉన్నారు. ఈ బెయిల్ రద్దు చేసినా లేకపోతే విచారణ స్టార్ట్ చేసినా కూడా అందరు ఒక్కొక్కరు ఆల్రెడీ కొంతమందిని అరెస్ట్ చేస్తున్నారు. సో నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారు అండ్ దానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఆదాయ పన్ను శాఖకు సంబంధించి అభియోగాలు ఎదుర్కొన్న వాళ్ళని ఎవరిని కూడా ఇప్పుడు మళ్ళీ అదుపులో తీసుకోలేదు కదా. దానికి సంబంధించి తీసుకోలేదు, కానీ ఏవైతే గొడవలు చేస్తారో వాళ్ళకి సంబంధించి అవినాష్ రెడ్డి గారిని ఏమైనా అదుపులో తీసుకున్నారు? లేదు, తీసుకోలేదు. వాళ్ళ నాన్నగారికి కూడా వెలుసుబాటు కలగజేశారు కదా. ఉమాశంకర్ రెడ్డి కూడా వాళ్ళకి సంబంధించిన ఒకళ్ళిద్దరు కూడా వెలుసుబాటు కలగజేశారు కదా. మరి ఇంకెక్కడ? అంటే ఇప్పుడు ఏమంటారు, బీజేపీ పొత్తులో ఉన్న, అంటే టీడీపీతో పొత్తులో ఉన్నా కూడా ఇంకా సహాయ సహకారాలు వైసీపీకి అందిస్తుందంటారా? ఇప్పుడు అందించకపోవచ్చు, గతంలో అయితే అందించింది మొత్తం వాస్తవం. దాన్ని మనమే ఈ రోజు మరుగున పరచాల్సిన అవసరం లేదు, దాని గురించి చెప్పుకోవడానికి మనం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అంటే ఎక్కడైనా చిన్నగా చేసే అవకాశం ఉందంటారా? వెనక నుంచి బయటికి కనబడకపోయినా లోపల నుంచి ఇప్పుడు బహిరంగంగా మద్దతు తెలిపి ఇలా కాపాడే పరిస్థితుల్లో లేదు, అది మాత్రం వాస్తవం. ఓకే సార్, ఓకే, రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్.